మగువా ఓ మగువా ఎపిసోడ్ నెంబర్ 127 రివ్యూ. చంచలమ్మ ఏమవుతుందో ఏమో ఈరోజు చూద్దాం. హారతిచ్చి చంటిని సింధూరని లోపలికి ఆహ్వానిస్తారు. అంటే యాక్చువల్గా చంటిని ఆహ్వానించరు. వెనకల నుండి ఆ భవతి తోయడంతో చంటి కూడా ఒకేసారి కుడికాలు లోపల పెట్టి వస్తాడు. అలా రావడంలో సింధూర తాలిబొట్టు బయటకు కనిపిస్తుంది. అప్పుడు చంటి చెప్తాడు, అమ్మాయి గారు తాలి కనిపిస్తుంది అని. వెంటనే ఎవరు చూడకుండా సింధూర సర్దేసుకుంటుంది. ఆ తర్వాత చంచలమ్మ చెన్నకేశవులు గారు వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్ళి, చాలా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అని చెప్తుంది చంచలమ్మ సింధూరకు. సరే అత్తమ్మ అని సింధూర వెళ్తుంది. ఆ తర్వాత కళింగ చాలా అవమాన భారంతో ఆలోచిస్తూ ఉంటాడు, ఏం చేయాలి నెక్స్ట్ అనేసి. అప్పుడు తన అనుచరులు చెప్తారు, చంచలమ్మ మిమ్మల్ని వదిలిపెట్టదన్నా చూశారు కదా, ఆమె ఎంతగా పోరాడిందో, ఒక్కటై కూడా విషం ప్రయోగం జరిగినా కూడా ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టదు అంటే వాడికి కోపం వస్తుందన్నమాట. వాళ్ళ అనుచరులనే కొడతాడనమాట బాగా. ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదామన్నా మనల్ని బ్రతకనివ్వదని ఎంత చెప్తున్నా కూడా వినకుండా వాళ్ళ మీద తిరగబడతాడు కళింగ. నాకు జరిగిన అవమానం ఎలా మర్చిపోయారా మీరు? మీ కంటికి నేను ఏమైనా చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా? అనుకున్నది చేయలేక ఓడిపోయానే తప్ప ఆడదానికి భయపడి పారిపోయేవాడు కాదురా ఈ కళింగ అంటాడు. తర్వాత చెంచలమ్మ తన గదిలో తన మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో చెన్నకేశవులు గారు కషాయం తీసుకొని చెంచలమ్మ ఈ కషాయం తీసుకో అంటారు. తన కంట్లో నీళ్ళు చూసి, ఎందుకు ఏడుస్తున్నావు చెంచలమ్మ అని అడుగుతారు. ఇన్ని రోజులు నేను నా కోడల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చానండి. ఒకవేళ నేను నిన్న చనిపోయి ఉంటే నా కోడల్ని ఎవరు కాపాడతారు అనేసి బాధపడుతుంది. ఇంతకుముందు గుడిలో రౌడీలు దాడి చేశారు సింధూర మీద. తన పుట్టింటికి వెళ్తే ఇరుగు పొరుగు వాళ్ళు సూటిపోటి మాటలతో బాధ పెట్టారు. ఆ తర్వాత ఈ కళింగ తన మెడలో తాళి కట్టి తన జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. నేను లేకపోతే నా కోడలి పరిస్థితి ఎలా ఉంటుందండి? నాకు చాలా భయంగా ఉందండి, నా కోడల్ని ఎలా కాపాడుకోవాలని అని చాలా బాధపడుతుంది చెంచలమ్మ. ఇప్పుడు కేశవులు గారు, ఈరోజు సింధూరనే నీ కోడలే నీకు ప్రాణభిక్ష పెట్టగలిగింది అంటే తన గురించి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు చెంచలమ్మ అని చెప్తారు. జరిగింది ఏదో జరిగిపోయింది, అవన్నీ నువ్వు ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని చెప్తారు. కళింగ అనేవాడు చాలా పగబట్టిన పాములాంటి వాడండి. వాడు నా మీద పగతో ఎంత నీచానికైనా దిగజారుతాడు. నా కళ్ళ ముందే నా కోడలిని జీవితం నాశనం చేయాలని ప్రయత్నించాడు. వాడు నన్నేమీ చేయలేక నా కోడలి మీద పగ తీర్చుకోవడానికి చూస్తాడు. కాబట్టి వాడిని నేను వదిలిపెట్టను అంటుంది. తన ప్రాణాన్ని అడ్డు వేసి నా ప్రాణాన్ని కాపాడిన సింధూరకి నేనేమి రుణం తీర్చుకోగలనండి అని అడుగుతుంది చెంచలమ్మ. అప్పుడు తను నీ ప్రాణం గురించి ఆలోచించింది కాబట్టి నువ్వు తన జీవితం గురించి ఆలోచించు చెంచలమ్మ అని చెప్తారు. రుణం తీర్చుకోవడానికి మనం చేయాల్సిన పని అదే, కషాయం తాగి ప్రశాంతంగా రెస్ట్ తీసుకో అని చెప్పేసి వెళ్ళిపోతారు. తర్వాత చంటి ఆరు బయట నిద్రపోతూ ఉంటాడు కదా, అర్ధరాత్రి ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేస్తాడనమాట. అప్పుడు సింధూర మెడలో తాళి కట్టడము, సింధూర చెంపదెబ్బ కొట్టడము, తర్వాత ఇంట్లోకి వచ్చినప్పుడు తాళి అందరికీ కనపడుతుందేమో అని భయపడ్డము, ఇవన్నీ గుర్తు చేసుకొని ఇది కళా నిజమా, నేనేంటి, నా స్థాయి ఏంటి, అమ్మాయి గారికి సింధూర అమ్మాయి గారి మెడలో నేను తాళి కట్టానా, ఇది కళా నిజమా, ఆ అమ్మాయి గారికి నేను ఎట్లా సెట్ అవుతాను అనేసి చాలా బాధపడతాడు, భయపడతాడు. అప్పుడేదో కాపాడాలనే ఉద్దేశంతో గబగబా అలా చేసేసాడే కానీ ఇప్పుడు తలుచుకుంటే తనకి ఒళ్ళో వణుకొచ్చేస్తుంది. నేను చేసిన తప్పుని క్షమించు దేవుడా అని దేవుడికి కూడా ప్రార్థిస్తాడు. ఆ తర్వాత తన దిండు కింద ఉన్న ఒక బొమ్మ ఉంటుంది కదా, సింధూర ఇచ్చిన పెళ్లి కూతురి బొమ్మ, దానికి తీసుకుని, అమ్మాయి గారు నేను మీకు కట్టాల్సిన తాళిని సింధూర అమ్మాయి గారి మెడలో కట్టేశాను, నన్ను క్షమించండి అమ్మాయి గారు అని ఆ బొమ్మకు కూడా చెప్తాడు. సింధూర అమ్మాయి గారి మెడలో తాళి కట్టి పెద్ద తప్పు చేశాను, నేను కట్టిన తాళిని నేనే తీసేయాలి అని అనుకుంటాడు. అంతలో సింధూర కూడా తన గదిలో కూర్చొని అదే ఆలోచిస్తూ ఉంటుంది. సింధూర మెడలో చంటి తాళి కట్టడము, ఇదంతా తను తాళి దాచిపెట్టుకోవడం, ఇదంతా ఏంటని ఆలోచిస్తూ ఉంటుంది మంచం మీద కూర్చొని. సింధూర గదిలోకి వెళ్ళడం కోసం ఇంటి లోపలికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు బసవ ఇంకొక పనివాడు వచ్చి, ఎక్కడికి వెళ్తున్నావు చంటి ఈ టైంలో అంటారు. నేను లోపలికి వెళ్తున్నాను అంటాడు. ఈ టైంలో వెళ్ళాల్సిన అవసరం లేదు, వెళ్ళి పడుకోపో అంటాడు బసవ. అయినా మీరు ఇంకా పడుకోలేదేంటి అని అడుగుతాడు. మేము ఇంక ఈ రాత్రి పడుకోము, ఇక్కడ నుండి ఇంకెప్పుడు పడుకోము రాత్రులు అంటే, ఎందుకు అని అడుగుతాడు. ఆ కళింగ ఉన్నాడు కదా, పగబట్టి ఉన్నాడు, అమ్మగారి మీదకి వచ్చాడు కదా గుడిలో, కాబట్టి ఇంటి మీదకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి మేము కాపలా కాస్తున్నాం, నువ్వు వెళ్ళి పడుకోపో అంటాడు. నువ్వు ఆకలికి ఆగలేవు, నిద్రకి ఆగలేవు, నువ్వు వెళ్ళి పడుకోపో చంటి అని బసవ పంపించేస్తాడు చంటిని. చంటి ఇప్పుడు అమ్మాయి గారి గదిలోకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ బసవ అటు వెళ్ళిపోతూనే ఒక తాడు తీసుకొని సింధూర బాల్కనీ వైపు పైకి వేసి దాన్ని పట్టుకొని ఎక్కబోతూ ఉంటాడు. అప్పుడు వీడు చూస్తాడనమాట, రవిబాబు ఉన్నాడు కదా, రవిబాబు చూస్తాడు, ఒకవేళ కళింగ వస్తాడేమో అని కాసుకొని ఉంటాడు భయంతో. అప్పుడు చంటి వెళ్ళడం చూస్తాడనమాట. వెంటనే చాముండి కూడా అక్కడికి వస్తుంది. ఏంటి చూస్తున్నావు అంటే, అటు చూడు అని చూపిస్తుంది. వాడు చంటి పైకి ఎక్కడం చూస్తుందనమాట. వెంటనే మనం అందరికీ చెప్దాం పదా అంటాడు రవిబాబు. వద్దు ఇప్పుడు కాదు, తను గదిలోకి వెళ్ళని అప్పుడు చెప్దాము అనేసి చాముండి చెప్తుంది. తర్వాత చంటి లోపలికి వెళ్తాడు. సింధూర నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోతున్న సింధూర దగ్గర నుంచొని, ఆపద్ధర్మంగా ఆ తాళి కట్టాల్సి వచ్చింది అమ్మాయి గారు, నేను ఆ తాళి నేను తీసేసుకుంటానని మెల్లగా చెప్పి సింధూర నిద్రలోనే ఉంటుంది. అక్కడ కూర్చొని చిన్నగా తాలిబొట్టు తీసుకోబోతాడు. తాలిబొట్టు చేతికి తగలగానే సింధూరకు మెలకు వచ్చేస్తుంది అనమాట. ఎవరు నువ్వు అని అరుస్తుంది. అమ్మాయి గారు నేను అరవకండి అంటాడు. ఎందుకు చంటి నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే, నా తాలిబొట్టు అండి, నేను కట్టిన తాలిబొట్టు నాది నాకు ఇచ్చేసేయండి, మీ మెడలో ఉండకూడదు, అది తప్పండి అంటాడు. నేను మీ మెడలో తాళి కట్టడము తప్పు, అది మీ మెడలో ఉండడం ఇంకా అంతకంటే పెద్ద తప్పు, కాబట్టి నేను కట్టిన తాళిని నేనే తీసేసుకుంటానండి అని చెప్తాడు. సింధూర మెడలోని తాళిని పట్టుకుని లాక్కోబోతాడు. కొంచెం పెనుగులాట జరిగి తోసేస్తుంది చంటిని. ఎందుకు ఇలా, అసలు ఈ టైంలో ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి అని అడుగుతుంది. తాళి గురించి మాట్లాడే సమయం కాదు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది.
నా మాట వినండి అమ్మాయి గారు, ఆ తాళిని తీసేయనివ్వండి అంటాడు. సింధూర కోపం వచ్చి అసలు ఏం వినాలి నేను? అసలు ఎవరు ఈ తాళి ఎవరికంటన్నా పడితే ఏమని అడుగుతారు? ఏమని అడిగితే ఏమని సమాధానం చెప్పాలని నాయన తెలియని పరిస్థితుల్లో ఉన్నాను నేను. ఇప్పుడు నువ్వు కూడా వచ్చి ఇలా గోల చేస్తున్నావు అని అడుగుతుంది. అందుకేనండి ఎవరు చూడకముందే ఆ తాళిని ఇచ్చేసేయండి అంటాడు. ముందు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు చంటి, అసలు నీకు ఏమర్థమవుతోందని ఇలా అడుగుతున్నావు అంటుంది. మీకే అర్థం కావడం లేదు అమ్మాయి గారు. నేను నన్ను ప్రేమించిన అమ్మాయి గారి మెడలో కట్టాల్సిన తాళి మీ మెడలో కట్టానంటే ఆ అమ్మాయి గారు ఏమనుకుంటారు అంటాడు. నేను ఆ అమ్మాయి గారికి మోసం చేసినట్లు అవుతుందండి అంటాడు. నేను ప్రేమించిన అమ్మాయికి తప్ప మరెవరికీ తాళి కట్టకూడదండి, అలా చేయడం తప్పండి అంటాడు. అందుకే తాళి ఇచ్చేయండి అని మళ్ళీ తాళిని పట్టుకోబోతాడు. చంటి అని గట్టిగా అరుస్తుంది. నువ్వు నా మెడలో ఉన్న తాళి ఏం చేయాలా అని ఆలోచించుకోవాల్సింది నా విషయము అంటుంది. మెడలో ఈ తాళి ఉన్న విషయం నీవు ఎవరికి చెప్పకు అంటుంది. అప్పుడు అలా ఎలా ఉంటానండి, ఒకవేళ అమ్మగారో అయ్యగారో చూసి అడిగితే నేను వాళ్ళకి అబద్ధం చెప్పలేనండి అంటాడు. నువ్వు అలా చెప్తే ఏమవుతుందో తెలుసా చంటి అని అడుగుతుంది. వాళ్ళు నన్ను కొట్టినా తిట్టినా చంపినా కూడా పర్వాలేదండి, నేను అబద్ధం చెప్పను అంటాడు. సింధూర ఎంతో అసహనంతో చంటి నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు, అసలు నువ్వు నా మెడలో తాళి కట్టలేదనుకో అంటుంది. ఈ తాళి గురించి నేను ఎవరైనా ఏమని అడిగితే నాకు తెలియదని నాకు ఒట్టేసి చెప్పు అని చేయి చాపుతుంది ఒట్టు కోసం. ఒట్టు వెయ్యి అని గట్టిగా అడుగుతుంది. అప్పుడు చిన్నగా చంటి ఒట్టు వేయడం కోసం చేయి దగ్గరికి తెస్తూ ఉంటాడు. ఇంతలో సింధూర ఏం చేస్తుందో అందరికీ ఇప్పుడు పట్టేయాలని ప్లాన్ చేసుకుంది కదా చాముండి, వచ్చి డోర్ తడుతుంది అనమాట. సింధూర తలుపు తీయి అని డోర్ కొడుతుంది. అప్పుడు తర్వాత కిటికీ దగ్గర నుండి వాడు కూడా రవిబాబు కూడా ఆ తాడుని తీసేస్తాడు చంటి వెళ్ళిపోవడానికి వీలు లేకుండా. తర్వాత ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. రేపు ఏమవుతుందో తెలుసుకుందాం. తర్వాయి భాగంలో ఇలా చూపిస్తారనమాట. అందరినీ ఇంట్లోకి పిలుస్తుందనమాట చెంచలమ్మ. అందరినీ హాల్లోకి పిలిచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను సింధూర్కి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇక రేపు తెలుసుకుందాం.